చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రానికి రాజధాని ఎప్పటికీ లేకుండా చేస్తోందని జగన్ విమర్శించారు. అమరావతి పేరుతో రైతులను ప్రజలను మోసం చేస్తోందన్నారు. రాజధాని బెస్ట్ ఆప్షన్ గా ప్లాన్ ఏ కింద విశాఖపట్నాన్ని చెప్పామని, న్యాయ రాజధానిగా కర్నూలు, అమరావతిని శాసన రాజధానిగా చెప్పామని గుర్తు చేశారు. అది వద్దనుకుంటే ప్లాన్ బిగా మావిగన్ను సూచించామన్నారు. అమరావతి పేరుతో 2 లక్షల కోట్ల రూపాయల భారం వేసే బదులు అందులో 10% పెట్టుబడి పెడితే మావిగన్లో అద్భుతాలు సౌకర్యాలు కల్పించొచ్చన్నారు జగన్. కానీ చంద్రబాబు ఎందుకు వద్దంటున్నారంటే అమరావతి అతిపెద్ద దోపిడీ అని ఆరోపించారు. చెప్పి నువ్వు రైతులను మోసం చేస్తూ ఉండవు, అమరావతి అని చెప్పి నువ్వు ప్రజలను మోసం చేస్తూ ఉండవు. ఆ అమరావతిలో రోడ్లు వేయడానికే, కరెంట్ వేయడానికే, డ్రైనేజ్ వ్యవస్థ నెలకొల్పడానికే, నీళ్ళు ఇవ్వడానికే, ఇలాంటి బేసిక్ వసతులు కల్పించడం కోసమే నువ్వంతటి నువ్వే ఎకరాకు 2 కోట్లు ఖర్చు అవుతుంది అని చెప్పి నువ్వంతటి నువ్వే సెంట్రల్ గవర్నమెంట్కు డిపిఆర్లు ఇచ్చినావు. నువ్వంతకు నువ్వే బ్యాంకులకు డిపిఆర్లు ఇచ్చినావు. 50,000 ఎకరాలకే 1,00,000 కోట్లకే దిక్కు లేదనుకుంటే మరో 50,000 ఎకరాలు అని చెప్పి నువ్వు మళ్ళా వచ్చి మళ్ళా తీసుకుంటూ 1,00,000 ఎకరాల అమరావతి అని చెప్తూ ఆ 1,00,000 ఎకరాలకు 2 లక్షల కోట్లు తేవాలి అని అంటే ఆ 2 లక్షల కోట్లతో నువ్వు నిరంతరం రోడ్లు వేస్తూనే ఉంటావు, నువ్వు నిరంతరం కరెంట్ ఇచ్చే కార్యక్రమమే జరుగుతూ ఉంటుంది, నువ్వు నిరంతరం డ్రైనేజ్ పనులే చేస్తూ ఉంటావు, నువ్వు నిరంతరం నీళ్ళు ఇచ్చేదానికోసమే నువ్వు అవస్థ పడతా ఉంటే ఇక రాజధాని ఎప్పుడు వస్తుంది? ఎన్ని దశాబ్దాలు పడుతుంది? ఆ దశాబ్దాల కాలంలో ఈ 2 లక్షల కోట్ల విలువ పూర్తి చేయడానికి 4 లక్షలు అవుతుందో 10 లక్షల కోట్లు అవుతుందో? చివరికి 12 ఏళ్ళ తర్వాత కూడా ఈ పొద్దు రాష్ట్రానికి రాజధాని లేదు. ఇంకా 20 ఏళ్ళ తర్వాత కూడా మన పరిస్థితి ఏమిటంటే అప్పుడు కూడా రాష్ట్రానికి రాజధాని కనిపించదయ్యా. అయ్యా చంద్రబాబు, ఇది మానుకో. ఆ 2 లక్షల కోట్లలో 10% పెడితే చాలు, 10% పెడితే చాలు. ప్లాన్ ఏ కింద రాష్ట్రంలో అన్నిటికన్నా పెద్ద సిటీ విశాఖపట్నం, దాంట్లో పెడితే అసలు ఎటువంటి ఖర్చు అవసరం లేదు. కర్నూలులో న్యాయ రాజధాని కింద అప్పట్లో కర్నూలుకు మనం మాట ఇచ్చినాము, అది నెరవేరుస్తూ అక్కడ న్యాయ రాజధాని పెడుతూ ఇక్కడే అమరావతిలో లెజిస్లేటివ్ శాసన రాజధానిని కూడా తీసుకొస్తే బాగుంటుందయ్యా అని చెప్తే నానా యాగి చేసి రాజకీయాలు చేసి అది వద్దు అన్నారు. సరే పోనీ, అది వద్దు. పోనీ ఈ ప్రాంతంలో అయినా కానీ నువ్వు చేసే పనికి అసలు రాజధాని లేకుండా పోతుందయ్యా. మచిలీపట్నం నుంచి విజయవాడకు కేవలం 70 కిలోమీటర్లు, విజయవాడ నుంచి గుంటూరుకు మరో 40 కిలోమీటర్లు, మొత్తం ఈ 110 కిలోమీటర్లు హైవే ఉందయ్యా. విజయవాడలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, మచిలీపట్నంలో పోర్ట్ వస్తూ ఉంది. ఈ హైవేకి అటు ఇటుగా ఎక్కడ నువ్వు ఆ బిల్డింగులు ఇక్కడ కడితే దీన్నే మచిలీపట్నంలో నుంచి విజయవాడలో నుంచి విఐ, గుంటూరులో నుంచి గన్ను, మావిగన్ అని చెప్పి ఈ 110 కిలోమీటర్లు ఈ ఎకనామిక్ కారిడార్ కింద, క్యాపిటల్ కారిడార్ కింద డిక్లేర్ చేసి ఆ కట్టే బిల్డింగ్లు ఆడ కట్టుకోకుండా ఇక్కడ కట్టయ్యా. 2 లక్షల కోట్లలో నువ్వు పెట్టే అమౌంట్లో 10% ఇక్కడ పెడితే చాలయ్యా. ఆ రోడ్ల కనెక్టివిటీని కొంచెం ఇంప్రూవ్ చేస్తే చాలు, బ్రహ్మాండమైన రాజధాని ఇక్కడే తయారవుతుంది. డే 1 నుంచే రాజధాని వస్తుంది, ఒక గ్రోత్ ఇంజిన్ తయారవుతుంది. కనీసం 20 ఏళ్ళ తర్వాత అయినా మన పిల్లలు ఉద్యోగాల కోసం ఎక్కడికెక్కడికో పోవాల్సిన అవసరం లేకుండా మా మావిగన్లోనే ఉద్యోగాలు దొరుకుతాయ్యా అని చెప్పి ఎంత బాగా చెప్పినా కానీ, ఎంత లౌక్యంగా చెప్పినా కానీ ఆడ 2 లక్షల కోట్ల వర్కులు, మొబిలైజేషన్ అడ్వాన్స్ 10%, అందులో 8% తీసుకోవడం. సో ఈ ఆదాయాలు అనేటివి ఉండవు కదా మావిగన్ అంటే. కాబట్టి వద్దు.